కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకింపు, నేను కలుగుజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధి అనే దేవా, నీకే వందనాలు. గడిచిన దినములన్నీ కూడా నీ కృప వలన దైవంలో సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో మేము ఉండే అర్హత యోగ్యత మాకు లేకపోయినా నేను గానపరచడానికి, ఆరాధించడానికి గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలయ్యా. ప్రభా, మరి ప్రాముఖ్యమైన వాక్యభాగంలోకి వెళ్తుండగా మాతో అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రంథిగల హృదయాలు మా అందరికీ దయచేయండి. ఈ మాటలు బట్టి మేము ఎంతో ఆత్మీయంగా విశ్వాస జీవితంలో ఎదగడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని, ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పునరుద్ధాన దినాన్ని ఆదివారపు ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించే భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించాడు. మనం ఆలోచన చేస్తే ఈ రోజున చాలామంది లేనివారు, బలహీనులుగా ఉన్నవారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏ బలహీనతలు మనం లేకుండా మనల్ని సజీవుగా ఈ సన్నిధికి నడిపించింది ఎవరండి? ఎవరు? కేవలం మన యేసుక్రీస్తు ప్రభువారే. ఆ భాగ్యాన్ని చాలామందికి దేవుడు అనుగ్రహించిన, దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధిలో ఉండలేని ఈ గొప్ప భాగ్యాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వారు, అంటే దేవుడు మనకు చేసిన ఉపకారం మనం ఏది కూడా మర్చిపోకూడదు. ఈ వారం దినం బ్రతికి ఉండడమే దేవుడు మనకు చేసిన గొప్ప ఉపకారం. అలాగా భావించిన వాళ్ళు దేవుని దగ్గరికి రాగలరు. లేదు, నేను నా బట్టి బతికి ఉన్నాను అని దేవుని ఉపకారం కాదు, దేవుని కృతజ్ఞత కలిగి లేని వారు దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేస్తారు. చదువుకున్న వాగ్భాగం చూస్తే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకున్నాం. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలుగుజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగములో వాటిని నిలుపుకుంట ఎంత మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము అని చెప్తా ఉన్నాడు. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకించాలి అని చెప్తా ఉన్నాడు. నేను కలుగుజేయు తెలివిని పొందుటకు మనస్సు కలిగి ఉండాలని చెప్తాను. జ్ఞాని అయిన సొలొమోను గారు జ్ఞానము గురించి, దేవుని జ్ఞానము గురించి, లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం గురించి నీకు తెలవబడినప్పుడు, నీకు బోధిస్తున్నప్పుడు, నీకు వివరిస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆలకించాలి. ఆలకించకపోతే ఆ జ్ఞానం అనేది నువ్వు పొందుకోలేవు. ఈ రోజున ఎందుకు జ్ఞానం లేకుండా క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు? చాలామంది తల్లిదండ్రులు, నా బిడ్డ జ్ఞానం లేదండి, నా కుమార్తెకి జ్ఞానం లేదు, నా మాట వినడం లేదండి. నిజమే, జ్ఞానము లేకే తల్లిదండ్రుల మాట వినడం లేదు, దైవ జ్ఞానం లేకే దేవుని మాట మనం వినడం లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని జ్ఞానాన్ని మనము సంపాదించుకునేవారిగా ఉండాలి. దేవుని మాటలు మనం శ్రద్ధగా విన్నప్పుడు అవి మనకి జ్ఞానాన్ని మనకి కలుగజేస్తుంది. ప్రియులారా, ఇక్కడ కింద మనం చదివితే చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడండి? నీ అంతరంగంలో వాటిని నిలుపుకుంటే ఎంత మంచిది, పోకుండా అవి నీ పెదల మీద ఉండనిమ్ము అని చెప్తాను. మన అంతరంగం అంటే మన హృదయంలో
దేవుని జ్ఞానాన్ని, దేవుని మాటలు మనం ఏం చేయాలండి? నిలుపుకోవాలి అని చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు నిలుపుకొనుట, ఏది మనం నిలుపుకుంటున్నాం అన్నది మనం జ్ఞానం చేసుకుందాం. కొంతమంది లోకంలో ఏదన్నా పనిని, ఒక ఉద్యోగాన్ని, ఒక వ్యాపారాన్ని ఇస్తే నిలుపుకుంటారు, చక్కగా నిలబెట్టుకుంటారు. కొంతమంది నిలబెట్టుకోలేరు. కొంతమంది గురించి మనం వింటా ఉంటాం, ఏదో చిన్న పని చేసుకునేవాడండి, జాయిగా అందులో అలాగా ఆ పనిని నిలుపుకొని అలాగ ఈరోజు పైకి వచ్చాడండి. చిన్న వ్యాపారం దేవుడిచ్చాడు, ఆ వ్యాపారంలో ఆ వ్యాపారాన్ని నిలుపుకుని అలాగా ఈ రోజున పైకి వచ్చాడు అని చెప్తూ ఉంటారు. నిలుపుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఉద్యోగంలో నిలకడగా ఉండరు, ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి వెళ్తూ ఉంటారు. అలాగే చాలామంది పనిలో కూడా ఎలా ఉండరంటే స్థిరముగా, అంటే నిలకడగా ఉండరు. నిలుపుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున వివాహాలు జరుగుతూ ఉన్నాయి, సంసారాన్ని నిలుపుకోలేకపోతూ ఉన్నారు. సంసారాన్ని నిలబెట్టుకోలేక ఈ రోజున కాపురాలు పాడైపోతూ ఉన్నాయి, చెడిపోతూ ఉన్నాయి. ఈ రోజున కోట్లు కానీ ఎక్కడన్నా చూస్తూ ఉంటే ఏవో రచ్చబండని ఏయో పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటండి? ఈ భార్యాభర్తల గొడవలే. నిలుపుకుండం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఒక పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, నువ్వు డ్యూటీకి వెళ్తున్నా కానీ అందులో నిలుపుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యం. మరి దేవునిలో ఏ రీతిగా నువ్వు నిలబడుతున్నావు, దేవునిలో ఏ రీతిగా నువ్వు నిలుపుకుంటున్నావు అన్నది మనం ఈ రోజున మనం జ్ఞానం చేసుకుందాం. మొట్టమొదట నువ్వు దేవుని మీద నీ మనస్సు నిలుపుకోవాలి. చూడండి, రెండవ దినవృత్తాంతములు 19వ అధ్యాయము, 3వ వచనం మనం చదివితే చూడండి. అయితే ఇక్కడ యెహోషాపాతు అనే రాజు కనిపిస్తూ ఉన్నాడు, యోధా ప్రజలకు రాజు చెప్తా ఉన్నాడు. ఏమంటే చూడండి, అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీవు దేవుని యందు ఎప్పుడైతే మనస్సు నిలుపుకుంటావో నీలో ఏ క్రియలు కనబడతాయండి? అమ్మ చెప్పండి. మంచి క్రియలు కనబడతాయి. ఇక్కడ యెహోషాపాతు రాజు తన మనస్సు తన భార్య మీద నిలుపుకోలేదు, తన బిడ్డల మీద కాదు, తన కలిగిన అధికారం మీద కాదు, తన కలిగిన సంపద మీద కాదు, లేకపోతే వేటినో మీద అతని మనస్సు ఉంచలేదు. ఎవరి మీద మనసు ఉంచాడంట? దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. దేవుని మీద మనస్సు నిలుపుకొనిన వారి క్రియలు ఎలా ఉంటాయంటే మంచిగా ఉంటాయి. ఆ వ్యక్తులు కానీ, ఆ స్త్రీ కానీ, ఆ పురుషులు కానీ ఎలా ఉంటారంటే మంచిగా ఉంటారండి. ఈ రోజున క్రైస్తవులనేవారు మంచిగా ఉన్నారా? క్రైస్తవుని క్రియలు కానీ, పనులు కానీ మంచిగా ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే లేవు అనే చెప్పాలి. పేరుకి ఏదో ఆదివారాలు దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఎప్పుడు కూడా నీ మనసు దేవుని మీద నిలుపుకోవడం లేదు, దేవుని మీద నీ మనస్సు ఉంచడం లేదు. నీ ఉద్యోగం మీద ఉంటుంది నీ మనస్సు, ఎలా ఉద్యోగంలో పైకి వెళ్ళాలి, నీ వ్యాపారంలో ఉంటుంది, ఏ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందాలి, లేకపోతే నువ్వు చేసే ఆ పనిలో, లేకపోతే ఆ డ్యూటీలో, రకరకాల వాటిలో నీ మనస్సు నువ్వు పెడతా ఉన్నావు తప్ప దేవుని మీద నీ మనస్సు ఉంచుతలేదండి. గుర్తుపెట్టుకో, నీ మనస్సు దేవుని మీద నిలుపుకోవాలి. మొదటిగా దేవుని మీద నీ మనస్సు నిలుపుకున్నప్పుడు నీ క్రియలు మంచిగా ఉంటాయి. యోబు గారు ఒక మాట అంటాడు, యోబు గ్రంథం 11వ అధ్యాయం 13 నుంచి మనం చదివితే చూడండి, 13, 14, 15 వచనాలు చదువుదాం. నీవు నీ మనస్సును
తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, చూడండి, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భడివై నువ్వు స్థిరపడి యుందువు అని చెప్తా ఉన్నాడు. చూడండి, నీవు నీ మనసుని తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, అంటే తిన్నగా అంటే నీ మనసు దేవుని మీద నిలుపుకోవాలి. నీ మనసు దేవుని మీద నిలుపుకున్నప్పుడు నీవెప్పుడు కూడా మంచిగానే ఉంటావు, చెడుగా ఉండవు. నీ మనసు ఎప్పుడైతే దేవుని మీద లేదో నీ క్రియలన్నీ కూడా చెడ్డవైపోతాయి, చెడు క్రియలే నువ్వు చేస్తూ ఉంటావు. ఒక్కొక్కళ్ళ మనసు ధనం మీద ఉంటుంది, ఒక్కొక్కళ్ళ మనసు అధికారం మీద ఉంటుంది, ఒక్కొక్కళ్ళ మనసు బంగారం మీద ఉంటుంది, పొలం మీద ఉంటుంది, ఆస్తుల మీద ఉంటుంది, రకరకాల వాటి మీద మనస్సు ఉంచుకుని ఈ రోజున చెడిపోతూ ఉన్నారు. ఇంకొక రాజును మేము చూపిస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 14 వచనం మనం చదివితే చూడండి, 14 వచనం. ఇక్కడ రెహబాము అనే ఇక్కడ రాజు కనబడుతూ ఉన్నాడు. ఇతను ఎలా చేస్తున్నాడు చూడండి, అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. ఆ రాజు ఏమో ఎవరి మీద నిలుపుకున్నాడమ్మా చెప్పండి? దేవుని మీద మనస్సు నిలుపుకున్నాడు. ఈ రాజు ఎవరి మీద నిలుపుకోలేదు? దేవుని మీద మనస్సు నిలుపుకోక అతని క్రియలు ఎలాగున్నాయి? చెడ్డ క్రియలుగా ఉన్నాయి. ఈరోజున క్రైస్తవులు కూడా చెడుగా జీవించడానికి, పాపంలో జీవించడానికి, అపరాధము దోషములు కలిగి జీవించడానికి కారణం ఏంటంటే నీ మనసు దేవుని మీద నిలుపుకోవడం లేదు. నీవెప్పుడైతే నీ మనసు దేవుని మీద నిలుపుకుంటావో నీ క్రియలు మంచిగా ఉంటాయి, దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయండి. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజున నీ మనసు ఎక్కడ ఉంది? ఎప్పుడు ప్రార్థన ముగిద్దామా, ఏం వండుకుందామా అని ఉంటుంది కొంతమందికి మనస్సు. తిండి ఉంటే చాలు, తిండి మీద ఉంటుంది మనస్సు. కొంతమంది త్రాగుడు మీద ఉంటుంది మనస్సు. రకరకాల వాటి మీద ఈ రోజున మనస్సును ఉంచి ఈ రోజున పాడైపోతున్నారు, చెడిపోతూ ఉన్నారు. అందుకే అన్నాడు పౌలు గారు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. దేవుని మనస్సు మనకు కలిగినప్పుడే మన మనస్సు దేవుని మీద నిలుపుకోగలం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే చూడండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని చెప్తా. అంటే ఎవని మనస్సు దేవుని మీద నిలుపుకుంటారో, దేవుని మీద ఆనుకుంటారో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని చెప్తా ఉన్నాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నీ మనస్సు దేవుని మీద నిలుపుకోవాలి. దేవుని మీద తప్ప నువ్వు దేని మీద నిలుపుకున్నా నీ క్రియలు వేరేలా ఉంటాయండి. ఈ రోజున క్రైస్తవుల క్రియలు కూడా ఎలాగే ఉంటున్నాయి. దేవుని మీద మనస్సు నిలుపుకోరు, దేవుని మీద మనస్సు ఉంచరు. అందుకే ఈ రోజున క్రియలన్నీ కూడా చెడ్డ క్రియలుగా ఉంటా ఉన్నాయి. ఇక్కడ ఒక మాట అంటాడు ఆయన, మొదటి కొరింథీ పత్రిక అపొస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము చూడండి. ఇక్కడ భార్య భర్తల గురించి చెప్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు ఆయన. చూడండి, అపొస్తలుల గారు 7వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం. ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలిగిన, చూడండి భార్య భర్తల గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. కొరింథీ సంఘాన్ని గద్దిస్తూ భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ప్రార్థన చేయుటకు మీకు అవకాశము కలిగినట్లు
కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. చూడండి, మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకున్నట్లు తిరిగి కలుసుకునుడి అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్యలో దూరాలు, ఈ వ్యత్యాసాలు ఎందుకు వస్తూ ఉన్నాయంట? ఒకరినొకరు ఏం చేస్తున్నారు? ఎడబాస్తూ ఉన్నారు, దూరం అవుతూ ఉన్నారు. ఏదో ఒక మనస్పర్ధం, గర్వాన్ని బట్టో, ఈగోని బట్టో, చెప్పింది చేయలేదనో, ఏదో రకంగా మాట అనుకుని ఏమవుతూ ఉన్నారు? వీళ్ళు ఒకరినొకరు ఎడబాయకుడి అని చెప్తా ఉన్నారు. నువ్వు ఎడబాస్తే ఎవరికి అవకాశం దొరుకుతుంది? సాతానికి అవకాశం దొరుకుతుంది. వచ్చేస్తాడు, జాయిగా వచ్చేసి నేను ఎందుకు అనాలి నీ భర్త, నేను ఎందుకు కొట్టాలి, నిన్ను ఎందుకు అనాలి నీ భార్య, నిన్ను ఎందుకు తిట్టాలి అని దూరిపోయి లేనిపోని పెడతా ఉంటాడు. ఈరోజున అలాగే చాలా సంసారాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. నిలుపుకోవడం లేదు. నువ్వు నీ మనస్సు దేవుని మీద నిలుపుకుంటే ఇరువురు నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారండి. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయటకు మీకు అవకాశము కలుగునట్లు అవకాశం కలిగించుకోవాలి. భార్యాభర్తలు కలిసి నీ బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి జీవిత కొరకు ప్రార్థన చేయాలండి. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో 7 మాటలకు ముందు పలికిన ప్రాముఖ్యమైన విలువైన మాట ఏంటో తెలుసా? అమ్మలారా, నా కోసం ఏడకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం నువ్వు ఏడ్చినప్పుడు నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త బాగుంటారండి. నువ్వు ప్రార్థన చేయు, ఏడవు, తర్వాత ఏడుతూ ఉంటావు, నా కొడుకు ఇలాగే అయిపోయాడు, నా కుమార్తె, నా భర్త, నా భార్య అని. ఇప్పుడేరా దేవుని మీద నీ మనస్సు నిలుపుకో. రెండోదిగా మనం చూస్తే దేవుని యందు భయభక్తులు నిలుపుకోవాలి. చూడండి, నిలుపుకోవాలంట. చూడండి, కీర్తన 33వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 33వ కీర్తన 8వ వచనం మనం చదివితే, చూడు, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను అని చెప్తాడు. రెండోదిగా మనం దేవుని యందు నిలపాలండి భయభక్తులు. నువ్వు దేవుని యందు భయభక్తులు నిలపాలి. ఇక్కడికి వచ్చి ఏమేమి నిలపాలో అదే నిలుపుకోవాలి. నువ్వు పనికి వెళ్ళి ఆ పనిని నువ్వు నిలుపుకోవాలి. కష్టపడి పని చేసుకుంటే ఆ పని నీకు అలా ఉంటుంది. సరిగ్గా పని చేయకుండా నిలుపుకోలేదనుకో ఆ పని కానీ, ఆ ఉద్యోగం కానీ, ఆ డ్యూటీ కానీ ఉండదు. పిల్లరా, రెండవదిగా భయభక్తులు నువ్వు దేవుని యందు నిలుపుకోవాలి. నీ భయభక్తులు నువ్వు నిలుపుకుంటేనే నీకు ఏదైనా ఉంటుంది. ఏమంటాడు అదే కీర్తనకారుడు 31వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడండి? భయభక్తులు నువ్వు దేవుని యందు నిలిపితే, ఆమె ఎలా చూడండి, కిటికీలు దిగాను ఏది ఎంతేంటి అడుగుతారు. దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవుని వైపు సూటుగా చూడాలి. చూస్తే దేవుని వాక్యం మనలోకి సూటుగా వెళ్తుంది. ఇదేమంటాడు ఆయన? నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు జీవించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించేవారు నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు నువ్వు భయభక్తులు నిలిపితే నీకు మేలు ఎలా ఉంటుందంట? మామూలుగా ఎంతో గొప్ప మేలు చేస్తాడండి దేవుడు. ఈరోజు ఎందుకు చేయట్లేదు? మనకి క్రైస్తవులైన వారికి, దేవుని నమ్ముకునే వారికి ఎంతో గొప్పగా కొంచెం మేలు కూడా మనం పొందలేకపోతాము. భయభక్తులు లేవు. భక్తి అయితే ఉంది. భక్తి ఉంది కనుక దేవుని సన్నిధికి వస్తుంది. ఈరోజు అన్నిటి కూడా భక్తి ఉంది కదా. సోమవారం శివుడి గుడికి వెళ్తారు, గురువారం సాయిబాబా గుడికి వెళ్తారు, శుక్రవారం దేవుడి గుడికి వెళ్తారు. రకరకాల వారం అంతా కూడా గుడులు తిరుగుతూ ఉంటారు. భక్తి వేరు, భయం వేరండి. భయముతో భక్తి దేవునికి కావాలి, భయం లేని భక్తి ఆ దేవుడికి కావాలి.
మన దేవునికి ఈ దేనితో కూడిన భక్తి కావాలండి? భయముతో కూడిన భక్తి మన దేవునికి కావాలి. అప్పుడే నీకు గొప్ప మేలు చేస్తాడు. దేవుని యందు నువ్వు భయభక్తులు నిలుపుకోవాలి. చూడండి, కీర్తన 130 కీర్తన 4వ వచనంలో కూడా ఒక మాట అంటాడు ఆయన. చూడండి, ఆయనను జానులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని చెప్తా ఉన్నాడు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద మనం చేసే పాపములు, అపరాధములు, దోషములు, చెడుతము క్షమించబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలగాలి. అంతే తప్ప పాప పరిహార్థంగా నేను ఏదో పాలకి ఇచ్చేస్తాను, లేదా అది ఇచ్చేస్తే నా పాపం చెల్లుబాటు అయిపోద్ది, లేదా నేను అది కొనిచ్చేస్తే నా పాపం పరిహార్థం అయిపోద్ది అని అనుకుంటా ఉంటారు. కాదు పిల్లల, నీ పాపం క్షమించబడాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు నిలపాలి. దేవుని యందు భయభక్తులు నిలుపుకోకుండా నీ పాపము ఏది కూడా క్షమాపణ అనేది నీకు దొరకదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. మనం ఆలోచన చేస్తే కీర్తన 34వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఏమీ కొదువు ఉండదంట. దేవుని యందు భయభక్తులు. చూడండి, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. చూడండి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏంటి కొదువ ఉందా? ఈరోజు మన కుటుంబాల్లో ఏదో ఒక కొదువ, భర్తను బట్టి కొదువ, భార్యను బట్టి కొదువ, నెమ్మది, సమాధానం, శాంతి లేకుండా కొదువ. కుమారుడు మాట అంటే అడిష్టానుసారంగా ఆడు చేస్తూ ఉన్నాడు. కుమార్తె పట్టించుకోవడంలే, ఏ పని చేయదు, ఇష్టానుసారంగా కుమార్తె ఉంటా ఉంటుంది. కొదువ అంటే చాలా మంది డబ్బు అనుకుంటారు. డబ్బు ఎందుకు లేదు? గోల్డ్ బంది పెడతా ఉంది, గవర్నమెంట్ ఇస్తా ఉంది. మన డబ్బు అది చాలా మంది కొదువు అంటే డబ్బు లేకపోవడం కాదండి. కుటుంబంలో సమాధానం, నెమ్మది, శాంతి ఇయ్యండి. డబ్బు కన్నా విలువైనవి ఇవి, సమాధానం, నెమ్మది, శాంతి. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో ఈ కొదువులు కలిగి ఉన్నారు? లేవంటే నువ్వు దేవుని యందు భయభక్తులు నిలపడం లేదు. క్షేమం కూడా ఈరోజు క్రైస్తవునికి లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడం, దేవుని యందు భయభక్తులు నిలుపుకోవడం వల్ల, నిలుపుకోపోవడం వల్ల. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను గారు ఏమని చెప్తా ఉన్నాడు చూడండి. పాపాత్ములు నోరు మాకు దుస్కారం చేసి దీర్ఘాయుష్మంతులైన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు దేనికి భయపడతారండి? చెప్పండి. ఇక్కడ దేవుని సన్నిధికి భయపడతారంట. దేవుని సన్నిధికి. ఈరోజు దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అన్న భయం లేదు. దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవడం తెలియదు. సెల్ ఫోన్ పట్టుకుని గేమ్లు ఆడడం, చాటింగ్ చేసుకోవడం, ఫేస్బుక్ చూడడం, ఇన్స్టాగ్రామ్ చూడడం, అవి చూడడం, ఈ చూడడం, లేకపోతే పక్కన కబుర్లు చెప్పుకోవడం. నీకు క్షేమం అనేది ఎలా వస్తుందమ్మా? క్షేమం అనేది ఎలా ఉంటుంది? ఇక్కడేమంటాడు ఆయన? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు. సన్నిధిలో ఎవరుంటారు చెప్పండి అమ్మ, చెప్పండి గట్టిగా. ఎవరుంటారు? దేవుడు. గట్టిగా చెప్పండి, ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అంటే దేవుని సన్నిధికి భయపడితే ఎవరికి భయపడినట్టు? దేవునికి భయపడినట్టే. ఈరోజు చాలా సంఘాల్లో దేవుని సన్నిధికి భయపడరు. వస్తారు, బయట గోడ మీద కూర్చుంటారు. వస్తారు, బయట ఎక్కడో మెట్ల మీద కూర్చుంటారు. వస్తారు, బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు. ఏదన్నా అంటే సేవకుడు వెళ్ళిపోతాడేమో నచ్చుకొని అని చెప్పి ఆ సేవకుడు కూడా గద్దించట్లేదు. నీ ఆవరణంలో అన్నాడు, ఆవరణం బయట అన్నాడా? ఆమె ఏమన్నాడు? నీ ఆవరణంలో ఉన్నప్పుడే నీకు ఆశ్రమం అనేది ఉంటుంది. ఆవరణం బయట కాదు, ఆవరణం అవసరం కాదు.
దేవుడు ఎందుకు ఇంత కఠినంగా ఖచ్చితంగా మాట్లాడతారంటే మనం మేలు పొందాలి, క్షేమంగా ఉండాలి. నువ్వు దేవునికి భయపడు, నీవు నీ కుటుంబం ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటారండి. నువ్వు దేవుని యందు భయభక్తులు నిలుపుకోవాలి. ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం చూడండి, కీర్తన 67వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు మిమ్మును దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు నిలుపునప్పుడే ఏమొస్తుంది మనకి? అమ్మ చెప్పండి. మొదటి రోజులో ఏముంది? దేవుడు మిమ్మును దీవించును. ఆ దేవుని కోసమే ఇంత ప్రయాసపడి వస్తా ఉన్నాం. ఆ దేవుని కోసమే ఎంతో కష్టపడి దేవుని సన్నిధికి వస్తా ఉన్నాం. నీకు దేవుని ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు లేక. గుర్తుపెట్టుకో, దేవుడు మిమ్మును దీవించును. ఎప్పుడు దీవిస్తాడంటే నువ్వు దేవుని యందు భయభక్తులు నిలుపునప్పుడు. నీవు దేవుని యందు భయభక్తులు నిలుపుకోకపోతే నీకు దీవెన అనేది ఉండదు. గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి. నువ్వు ఎటకారంగా హేళనగా తీసుకుంటే ఎవరు మాట్లాడి? నా మాటలు కాదు. ఎవరి మాటలమ్మయ్యి? దేవుని మాట. నువ్వు దేవుని మాటలు ఎలా రిసీవ్ చేసుకున్నావు దాన్ని బట్టే ఉంటుంది. మనం ఎవరన్నా అధికారులు వస్తే వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎటకారంగా హేళనగా మాట్లాడితే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఎవరన్నా గవర్నమెంట్ ఏదన్నా అలాగా అందులో ఉన్న వాళ్ళని ఏదన్నా అంటూ ఉంటే అది ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటారు. అంటే కొన్ని సంవత్సరాలే. కానీ మరి దేవుని మాట మనం ఎలాగా రిసీవ్ చేసుకోవాలి, ఎలా వినాలన్నది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీకు నీ కుటుంబానికి దేవుడు కావాలి అంటే దేవుని యందు భయభక్తులు నిలుపుకోవాలి. దేవుడు మమ్మను దీవించిన అంటున్నాడు. ఆశ్రయించు ప్రభు, ఈ కుటుంబాన్ని దీవించు ప్రభు అంటే రాదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడే నీకు ఆశీర్వాదం దీవెన అనేది వస్తుంది. మూడోదిగా మనం చూస్తే దేవుని యందు ఏం నిలుపుకోవాలంటే గురి ఉండాలండి. గురు నిలుపుకోవాలి. చూడండి, కీర్తన 16వ కీర్తన 8వ వచనం మనం చదివితే చూడండి, 16వ కీర్తన 8వ వచనం మనం చదువుదాం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మూడవదిగా ఏం నిలుపుకోవాలండి? గురి. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యందు నీకు ఏ గురి ఉందని చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? బయట కోళ్ళు గురులు ఉంటాయి. నేను ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పొలం కొనుక్కోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, వ్యాపారాన్ని సంపాదించుకోవాలి, లేదా మంచిగా సెటిల్ అయ్యి చక్కటి వివాహం చేసుకోవాలి అని రకరకాల గురులు ఈ రోజున కలిగి ఉంటా ఉన్నారు. మంచిదే. అసలు దేవుల్లో ఏముంది నీ గురి? చెప్పండి. దేవుళ్ళు ఏముందండి నీ గురి? దేవుడి కొరకు నువ్వేం చేస్తా ఉన్నావు? దేవుడి కొరకు ఏ రీతిగా నీ గురి ఉన్నది? అసలు గురి అనేది ఏదన్నా నీకు ఉన్నదా? మామూలుగా ఏదన్నా చెట్టు ఉంది, దానికి ఫలాలు ఉన్నాయి. మామూలుగా కొట్టింది వేరు, గురుతో కొట్టింది ఏమండి వేరు. అబ్షాలోముని యోబాబు ఎలా కొట్టాడో తెలుసా? ఎలా కొట్టాడండి? గురు చూసి కొట్టాడని చెప్తాడు. అందులో రాయబడి ఉంటాడు. అంటే అబ్షాలోము ఇంకేం చేయకూడదు, బతకూడదు అని చెప్పి యోబాబు గురు చూసి గుండెకి కొట్టాడు. గురు చూసి కొట్టడం వేరు, మామూలుగా కొట్టడం వేరు. అందుకే ఈరోజు దేవుడు ఇక్కడ కీర్తనగాడు చెప్తా ఉన్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఈ రోజున నువ్వు ఏదైనా దేవుని గురి కలిగి ఉన్నావా? నేను దేవునికి ఏదైనా చెయ్యాలి, నేను దేవునికి పరిచర్య చెయ్యాలి, దేవునికి నేను సువార్త ప్రకటించాలన్న గురి నీలో ఏదైనా ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక కుష్ఠరోగి వచ్చి, అయ్యా
నన్ను ఎవరు ఇష్టపడడం లేదు. నా తల్లిదండ్రులు కానీ, నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ ఎవరు కూడా నన్ను ఇష్టపడడం లేదు. ఎక్కడ చూసినా నన్ను ఇష్టం లేని జీవితమే నాకు కనబడతా ఉంది. చివరికి నీవన్నా ఇష్టపడితే నన్ను స్వస్థపరిచి అంటాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి మాటలు రాయబడి ఉన్నాయి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పాడు. ఇక మనం ఆలోచన చేస్తే ఆయన కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే అన్నాడు. చూడండి, కుష్ఠరోగి తల్లిదండ్రులు ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఏంటి ఇరుగు పొరుగు వారు అందరూ ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా ఆ వ్యక్తిని ఏం చేయట్లేదన్న ఇష్టపడడం లేదు. కుష్ఠరోగి అని తెలిసినా కూడా ఎవరు ఇష్టపడతారండి? అమ్మ చెప్పండి, ఎవరు? మన యేసే. అంత గొప్పవాడండి. కుష్ఠరోగిని ఇష్టపడుతున్నాడు. పాపంలో ఉన్న మనల్ని ఇష్టపడతా ఉన్నాడు. మనం ఎటువంటి రోగం కలిగి ఉన్నా మనల్ని ఇష్టపడతా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. నేను ఇష్టపడతాను. అదే కుష్ఠరోగం మనకు వస్తే మనల్ని ఎవరైనా ఇష్టపడతారా? కరోనా వచ్చింది, ఎక్కడ ఆడేసారండి? ఎక్కడండి? ఇంట్లో ఒక రూమ్లో వాడేసి బయట తాళాలు పెట్టేసి ఎంత దారుణంగా చూసారో చూడండి. ఎందుకంటే కరోనా మనకు వచ్చి చచ్చిపోతాడు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు కుష్ఠరోగిని సైతం ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు, కానీ నువ్వు 44 కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని నీ శుద్ధిలో వెళ్ళేందుకు మోసే నియమించిన కానుకను సమర్పించి అని చెప్పాడు. నువ్వు వెళ్ళి స్వస్థత పొందావు కదయ్యా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే నువ్వు స్వస్థత పొందినందుకు కానుక ఇచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే చూడండి, అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారంగా ప్రకటించుటకు ఆ సంగతి ప్రచురం చేయుటకు ఆరంభించను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేసినండి? ఆరంభించాడు. అంటే ఏంటి ఆరంభించడం అంటే? మొదలు పెట్టాడు. ఆరంభం అంటే ఏంటమ్మా? మొదలు పెట్టాడు. అంటే దేవుడు తనకు చేసిన కార్యాలు, దేవుడు అతనికి చేసిన స్వస్థతను దేవునికి సువార్త ప్రకటించడం ఆరంభించడం. అంటే ఒక గురి అతను పెట్టుకున్నాడు. నేను బాగుపడ్డాడు, దేవుడు స్వస్థపరచమన్నాడు, కానుకేసేసి వెళ్ళిపోయి మళ్ళా పెళ్లి చేసుకుందాం, చక్కగా మళ్ళా జీవితం ఫ్రెండ్స్తో ఉందో బంధువులతో ఉందో ఎంజాయ్ చేద్దాం అనుకోలేదు. అతని గురి ఏంటండి? విస్తారంగా నేను ప్రకటించాలి, దేవుని గురించి నేను ప్రకటించాలి అని ఒక గురి పెట్టుకున్నాడు. ఈరోజు నీ గురి ఉందండి, మన గురి ఉంది. అసలు గురి అనేది ఏదైనా ఉందా? ఒక వ్యక్తి గురించి మీకు సాక్షి చేస్తాను. ఒక వ్యక్తి, అతని కుటుంబం పిల్లలు ఉన్నారు. అతను ఒక ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ దేవుని సన్నిధిలో చాలా భక్తిగా విశ్వాసం ఉండేవాడు, చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే దేవుని సన్నిధిలో చాలా ప్రాముఖ్యంగా ఉంటూ మిగిలిన దినములో దేవుని సువార్త ప్రకటించుకుంటూ ఆ డ్యూటీకి వెళ్తూ ఆదివారం రాగానే ముందు వచ్చేసి పరిచయం చేస్తూ చాలా ఆ వ్యక్తి చాలా ఉపయోగకరంగా దేవునికి ఉండేవాడంట. అనుకోకుండా ఆ ఫ్యాక్టరీలో ఏమైందంటే ఒక ప్రమాదం జరిగి అతనికి కాలు పోయింది. ప్రమాదం జరిగి కాలు పోతే మరి కొన్ని దినాలు హాస్పిటల్లో ఉండి వచ్చేసాడు. మరి కాలు లేకపోవడంతో ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేశారంటే మరి ఉద్యోగం నుంచి తీసేశారు. తీసేస్తే ఆ తర్వాత ఏం చేశారంటే తన కుమారుడికి ఆ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ వ్యక్తి మరలా మిగతా దినాలు సోమవారం మొదలుకొని శనివారం వరకు ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోయి ఆ గేట్ దగ్గరికి కూర్చుని దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండేవాడంట. కొంతమంది అతనికి ఫ్రెండ్స్ ఉండేవారు, 10 మంది ఫ్రెండ్స్ ఉంటే ఒరే ఎందుకురా దేవుడు ఆ ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం నుంచి కాపాడలేకపోయాడు, నీ కాలు పోయింది, నీ జీవితమే పోయింది, దేవుడి గురించి ప్రకటిస్తున్నాము
అని అంటే ఆ వ్యక్తి ఒక మాట అన్నాడండి. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఆ ప్రమాదంలో నాకు కాలు మాత్రమే పోయింది, నా ప్రాణం పోలేదు. దేవుడు నాకు చాలా మేలు చేశాడు. ఏ మేలు చేశాడు అంటే, దేవుడు నాకు కాల్ తీసేసి నా ఉద్యోగం నా కొడుకు ఇచ్చాడు, దేవుడు నాకు పెన్షన్ కూడా ఇస్తున్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత కాలు తీసేసినా ఎంతో సంతోషంతో నా ప్రాణం తీయలేదండి. నా ఉద్యోగం నా కొడుకు వచ్చింది, నాకు పెన్షన్ వస్తుంది, ఇక ముందు కన్నా ఇప్పుడు మేము బాగున్నా అని చెప్తా ఉంటే ఆ 10 మంది స్టన్ అయిపోయి, ఎవరే వచ్చే ఆదివారం నుంచి మీ గుడికి వస్తాం, ఎక్కడ మీ ప్రార్థన మందిరం ఎక్కడ అని చెప్పి ఆ 10 మంది దేవుని సన్నిధికి రావడం జరిగిందంటే, చూసారా ఒక కుంటివాడు గురి ఎలా ఉందో, ఒక కుష్ఠరోగి గురి ఎలా ఉందో. ఈ రోజున క్రైస్తవులనే మనకి గురి అనేది లేకుండా, గురి ఉండాలండి. గురి లేకపోతే ఊరికే రాదు ఆ నిత్య జీవం, ఊరికే రాదు ఆ పరలోక రాజ్యం. మనం ఆలోచన చేస్తే విలాప వాక్యంలో ఒక మాట అంటాడు. విలాప వాక్యం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే చూడండి, 3వ అధ్యాయం 12వ వచనంలో, విల్లు ఎక్కుపెట్టి బాణములకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు నిన్ను గురిగా నిలబెట్టాలనుకుంటున్నాడు, నువ్వు గురిగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మరి నువ్వు గురి అనేది కలిగి ఉండాలి. నిన్ను నిలబెట్టాడు, నీకంటూ ఒక గురి ఉండాలండి. నేను ఒక వాట్సాప్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏం చూశానంటే, చాలా మంది సాక్ష్యాలు, నేను బండి కొనుక్కున్నాను, అది కొనుక్కున్నాను, ఇది కొనుక్కున్నాను, బంగారం కొనుక్కున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, అది ఇచ్చింది, ఇవే ఎక్కువ ఆ టీవీలో అవి చూస్తూ ఉంటాం. కానీ అక్కడ ఆ సంఘంలో చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నిలబడి, అయ్యా నేను ఈ సంవత్సరం 5 ఆత్మలు నడిపించాను, దేవుడు 5 ఆత్మలు నడిపించడానికి నాకు ఎంతో సహాయం చేశాడు ఒక వ్యక్తి చెప్తాడు. ఇంకో వ్యక్తిని ఇంకొక ఆమె వేసింది, ప్రభు దేవుడి కృప బట్టి ఈ సంవత్సరం నేను 10 ఆత్మలు నడిపించాను అని ఇంకో వ్యక్తి చెప్తాను. ఇంకొక ఆమె లేచింది, ఆమె లేచి నేను 20 ఆత్మలు దేవుడు నడిపించడానికి ఈ సంవత్సరం దేవుడు నాకు కృప చూపించాడు, ఇంకా నేను సజీవంగా ఉంటే ఈ సంవత్సరం ఇంకా ఆత్మలు నడిపిస్తానని ఇంకొకరు 25 ఆత్మలు నడిపించాను, ఇంకొకరు 27 ఆత్మలు నడిపించాను, ఇంకొకరు 30 ఆత్మలు నడిపించానని సాక్ష్యం చెప్తా ఉంటే ఆశ్చర్యం వేసిందండి. ఏంటి ఈ సాక్ష్యాలు చూస్తే, బంగారం కొనుక్కున్నాను, బండి కొనుక్కున్నాను, అవి కొనుక్కున్నాను, ఈ కొనుక్కుని ఏ చూశాను, కానీ దేవునికి ఆత్మలు నడిపించాలని సాక్ష్యం ఎక్కడా వెళ్ళలేదని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే వారి గురి ఏంటి? కొన్నాత్మలను రక్షించబోతున్న వారిని దేవుని యొద్దకు రక్షించి నడిపించాలి. ఈ రోజున దేవుడు నీకు అంటూ గురిస్తున్నాడండి. ప్రియ చివరిగా చూస్తే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, చూడండి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, నేను మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని బట్టి వారిని గురిపెట్టి చూడండి అని చెప్తాను. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, నేను మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడాలి. ఒకవేళ నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ పనిచేస్తున్న వారిని గురిపెట్టి చూడాలి. ఏంటి వ్యక్తి ఎంత మంచిగా ఉన్నాడు, ఏంటి ఎంత భక్తిగా ఉన్నాడు, ఎంత విశ్వాసం ఉన్నాడు, ఇతను వెళ్ళే స్థలం ఏంటి, ఇతను వెళ్ళే మందిరం ఏంటి, ఎక్కడ ఇంత భక్తి, ఎంత విశ్వాసం, ఇంత నెమ్మది, ఇంత మంచి నేర్చుకున్నాడని గురిపెట్టి చూసి నలుగురిని 10 మందిని దేవుని సన్నిధికి రావాలి. ఈ రోజున అదేం లేదు, పక్క మందిరం ఉంటే వెళ్ళిపోవడమే, ఎదురుగా మందిరం ఉంటే వెళ్ళిపోవడమే. దేనికి వెళ్తున్నారంటే ఏమి గురి అనేది ఉండాలి. గురి అనేది నువ్వు కలిగి ఉన్నప్పుడే. చూడండి, చివరికి 14 వచ్చిన మన చూస్తే అదే అధ్యాయం. చూడండి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేని కొరకు పరిగెట్టాలి గురుమానం చెప్పండి? బహుమానం. ఏమంటాడు ఆయన? బహుమానం అండి.
క్రీస్తు యేసునందు దేవునితో ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుతాం. నీ గురి ఉండాలి. ఏ బహుమానం అంటే ఉన్నతమైన బహుమానం, ఆ పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం, ఆ నిత్య రాజ్యం నీకు రావాలంటే ఒక గురి ఉండాలి. చాలా మంది కొన్ని సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను. చాలా నేను కష్టపడి పైకి వచ్చానండి, ఒక గురి పెట్టుకున్నానండి అని చెప్తా ఉంటాను. పిల్లలు ఒకసారి ఆలోచించేయండి. గురి అనేది నీకు ఉండాలి. ఉన్నప్పుడే నువ్వేదైనా సాధించవు. అలాగే దేవుళ్ళు కూడా మనం గురి కలిగి ఉన్నాం. ఉన్నతమైన బహుమానం, దేవుని ఉన్నతమైన బహుమానముల పిలుపు, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అని ఆలోచన చేయండి. దేని మీద మీరు నిలుపుకున్నారన్నది దేవుడు ఏదో కాలం ఉందో మనతో మాట్లాడాడు. దేవుని మీద మనస్సు నిలుపుకోవాలి, దేవుని యందు భయభక్తులు నిలుపుకోవాలి, చివరగా దేవుని యందు గురి నిలుపుకోవాలి. నిలుపుకున్నప్పుడే దేవుడు నీకు ఉన్నతమైన బహుమానం, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుని యందు మనం నిలుపుకుందాం, దేవుని మీద మనం ఆధారపడదాం, దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన బహుమానాన్ని మనం పొందుకుందాం. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. దేని మీద నీ మనస్సు నిలుపుకుంటా ఉన్నావు? ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. నీ భర్త తెచ్చే సంపాదన మీద నీ గురి ఉందా? నీ మనసు ఉందా? నువ్వు కలిగి ఉన్న ఆస్తుల మీద నీ మనసు ఉందా? దేవుడు నీతో మాట్లాడాడండి. నీ మనస్సు దేవుని మీదే నిలుపుకోలేదు తప్ప దేని మీద నిలుపుకున్నా నీ క్రియలు చెడ్డవిగానే ఉంటాయి. రెండవదిగా దేవుని మీద భయభక్తులు నిలుపుకోవాలి. నువ్వు దేవుని మీద భయభక్తులకు నిలిపినప్పుడే దేవుడు ఎంతో మేలు అనేది నీకు చేస్తాడు. దేవుని యందు నీకు గురి ఉండాలండి. లోకంలో గురి ఉంది. నేను డ్యూటీలు చేసేసి ఓవర్ పనులు చేసేసి ఆ సీట్లు కట్టేయాలి, ఈ సీట్లు కట్టేయాలి, అవి కట్టేయాలి గురి ఉన్నది. దేవుడు ఏదన్నా తెగులు పెట్టాడు అనుకో, 2-3 నెలలు ఇంటి దగ్గర పెట్టాడు అనుకో, ఏమైపోద్ది నీ గురి? ఏమైపోద్ది? దేవుని యందు నీకే గురి ఉండదు. లోకంలో అన్ని గురులే నీకు. అది వెనకేసేయాలి, ఇది సంపాదించాలి. జాగ్రత్త. దేవునిలో నీకే గురి లేకపోయినా నీ గురులన్నీ కూడా దేవుడు తీసేస్తాడండి. నీకు ఈ వాక్యం అర్థమైతే దేవుని యందు గురి కలిగి ఉండు. ఆ కుష్టివాడు, ఆ కాలు ఫ్యాక్టరీలో కాలు తీసేసిన వాడు ఏ రీతిగా అయితే ఒక గురి కలిగి దేవునిలో ఉన్నారు, వారికి ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడండి. ఆ బహుమానం నిత్య రాజ్యం, పరలోక రాజ్యం మనం కూడా పొందుకోవాలని గురి కలిగి దేవుని యొద్దకు వద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగొండ మహోన్నతుడా, సర్వకృపానిధివైన దేవా, నీకే వందనాలు ప్రభా. ఏమి మేము నిలుపుకోవాలో ఇవదే కాలం మాతో మాట్లాడారు. నా మనస్సు నీ యందు భయభక్తులు, మా గురి నీ యందు నిలుపుకొని నీ సేవలో ముందుకు కొనసాగడానికి మీరే మాకు సహాయం చేయమని, ఈ మాటలను బట్టి మేమెంతో ఆత్మీయంగా విశ్వాస జీవితంలో ఎదగడానికి మీరే కృప చూపించి నడిపించమని సహాయం చేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు లేనియంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.